19వ అధ్యాయము మన వాక్యాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయము మొదటి నుంచి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఏడు 701 పేజీ నెంబర్ అండి. పేజీ నెంబర్ 701. నీవు ఇశ్రాయేలీల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లా ప్రకటింపుమో. నీ తల్లి ఎటువంటిది? ఆడసింహం వంటిది. ఆడసింహముల మధ్య పండుకొనేను, కొత్త సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దాన్ని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకుని మనుషులు భక్షించినదాయను. అనేజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని పోయేది. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమైనని తెలుసుకొని తన పిల్లల్లో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేశాను. ఇది కొదమ సింహమై సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుషులను రక్షించినదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేశాను. దాని గర్జన ధ్వనికి దేశంలో అందులోనున్న సమస్తమును పాడయ్యను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండిరి. ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దాన్ని బోనులో పెట్టి బబులోను రాజునద్దకు తీసుకుని పోయి అతనికి అప్పగించారు. చాలండి, వాక్యాన్ని చదువుకున్నాం. ఇక చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. మనం అందరం కూడా మరి జంతువు ఉద్దేశించి చదువుకున్నాం, కానీ అసలు జంతువును గురించి కాదు దేవుడు మరి మాట్లాడుతున్నది. దేవుడు మాట్లాడుతున్నటువంటి మనం అర్థం చేసుకోగలిగినట్లయితే మరి జంతువును బట్టి కాదు దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులను ఉద్దేశించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక జరుగువాటన్నిటిని కూడా ఉద్దేశించి దేవుడు సెలవిచ్చాలనుకున్నటువంటి మాట ఇదే. ఇక మనుషుల యొక్క పద్ధతులన్నీ కూడా ఎలా మారిపోయినాయి, మనుషులు జీవించే విధానాలు ఎలా మారిపోయినాయి, ఆ మారిపోయిన విధానాలన్నిటిని కూడా పరిశీలించినటువంటి దేవుడు, చూసినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఉన్నట్లుగా ప్రజలు లేరు, మొదటి ప్రేమ వారిలో లేదు, మొదటి తగ్గింపు వారిలో లేదు, మొదటి భక్తి అనుభవాలు వారిలో ఇక లేవు. కాబట్టి దేవుడు వారి స్థితిగతులను చూసి సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట. సింహం ఎలా ఉంటుంది అలా ఉన్నారంట, ప్రజలు ఎలా ఉన్నారంట, ఒక మాటతో అర్థమయ్యేటటువంటి భాషలో దేవుడు చెప్తున్నాడు. ఒక జంతువు పోలిక. ఏ పోలిక? మనుషులే కానీ ఏ పోలికలో ఉన్నారు? జంతువు పోలిక. ఏ ప్రవర్తన? జంతువు ప్రవర్తన. విచారం కదా. ఈ మాట వింటున్నప్పుడు ఏ మాత్రము ఆలోచన చేసినా మనకు అర్థమైపోతాం మనమేంటో, మన స్థితిగతులు ఏంటో మనము సులువుగా అర్థం చేసుకోవచ్చు. దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? మనిషిలాగా ఉన్నానా? జంతువులాగా ఉన్నానా? ఎలా ఉండాలి? మనిషి ఎలా ఉండాలి? మనిషిలాగానే ఉండాలి. మనిషి అయితే మనిషిలాగే కనిపించాలి. కానీ మనిషి చేసేటటువంటి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? జంతువుకులాగా ప్రవర్తిస్తున్నాడంట. ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఇది న్యాయమేనంటారా? ఇలా ప్రవర్తించవచ్చు అంటారా? ఇలా జీవించవచ్చు అంటారా? ఇలా జీవిస్తే మరి దేవుడు ఊరుకుంటాడా? పోనీ గమనించినట్లయితే పోలికను దేవుడు చెప్తూ మరొకసారి హెచ్చరిక
చేస్తూ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? హెచ్చరిక చేయాలి. అంటే అప్పటి కాలమును గురించినటువంటి ఆ మాటలను ఎందుకు దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఇప్పుడు భక్తి చేస్తున్నటువంటి మనలో కూడా ఏవైనా కనిపించకూడనటువంటి ప్రవర్తనలు కనిపిస్తున్నాయేమో, చేయకూడనటువంటి పనులు చేస్తున్నావేమో, దేవుని కోపాన్ని కలిగించేవి మనలో ఇంకా కనిపిస్తున్నాయేమో, కనిపించబట్టే దేవుడు మనతో మాట్లాడడం జరుగుద్ది. కనుక మరి ప్రవర్తన, భక్తి చేస్తున్న మన ప్రవర్తన జాగ్రత్త, భక్తి చేస్తున్నటువంటి మన జీవితము జాగ్రత్తగా జీవించాల్సి ఉంది. వాళ్ళు మనుషులే. దేవుడు వాళ్ళని దేంతో పోల్చాడు? సింహముతో పోల్చాడు. అది వారికి పెట్టబడినటువంటి పేరు అన్నమాట. ఇప్పుడు మరి మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం కూడా పరీక్ష చేసుకుందాం. సింహం ఏం చేస్తుంది? జాలి పడద్దా? ఏం చూపిస్తుంది? సింహం ఏం చూపిస్తుంది చెప్పండి? సింహము చేసేటటువంటి ఆ కార్యాలన్నీ కూడా మీకు తెలుసు కదా. ఏం చేస్తుంది? అది వేటాడద్దు. ఏం చేస్తుందండి? దాని పని ఏంటి? వేటాడటమే, ప్రాణాలు తీయటమే, రక్తాన్ని కలజొస్తుంది. అది దాని ముందుకు ఏ జంతువు వచ్చినా దాన్ని ఏం చేస్తుంది? చంపుద్దా? లేకపోతే దానికి ప్రాణభిక్ష పెడద్దా? దానికి జాలి అనేది ఉండదు. కనుక ఈరోజు మరి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ ప్రవర్తనను ఉద్దేశించి అది కీడు చేసే స్వభావం. ఏ స్వభావం అది? కీడు చేసే స్వభావము, హాని చేసే స్వభావము, దాడి చేసే స్వభావము, వేటాడే స్వభావము. దాని తీరు అలాంటిది, దాని జీవితం అలాంటిది. దాన్ని ఉద్దేశించినటువంటి దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి అనుభవాలు మనుషుల్లో కూడా కనబడుతున్నాయి, ఇలాంటి ప్రవర్తన మనుషుల్లో కూడా కనబడుతూ ఉంది. కఠినమైపోయి కఠినాత్ములుగా జీవిస్తూ, ప్రేమ లేకుండా జీవిస్తూ, ఇలా మూర్ఖంగా జీవిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మందిరానికి వస్తూ, దేవుని ప్రేమించాల్సినటువంటి ప్రజల్లో ఏం కనిపించట్లేదంటే ప్రేమ కనిపించట్లేదు. ఏం కనబడుతుంది? జంతు స్వభావము కనబడుతుంది. ఇది చాలా బాధాకరం అండి. చదువుతున్నప్పుడు ఆ చదవబడినటువంటి వాక్య వచనాలను చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మరొకసారి మీరు అధ్యాయాన్ని చదవండి. సింహమా దేవుడు చెప్తుంది, సింహానికా దేవుడు చెప్తుందంటే సింహానికి కాదు, అలా అర్థం చేసుకోకూడదు. సింహమును ఉద్దేశించినటువంటి దేవుడు మనుష్యులు ఇలాగూ రాను రాను ఇలాగూ తయారవుతున్నారు. మనుషుల యొక్క ప్రవర్తన ఇలాగూ కనబడుతూ ఉంది. జంతు స్వభావం కనబడుతుంది, కఠిన స్వభావం కనబడుతుంది. మరి చూడండి, వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మారాల్సినటువంటి ప్రజలు ఏం చేయట్లేదు? మారట్లేదండి. లేరంటారా ఇలాంటి ప్రజలు? ఉన్నారంటారా? మందిరంలో సింహాలు ఉంటాయా? ఇంట్లో సింహాలు ఉంటాయా? ఏం చేస్తూ ఉంటాయి సింహాలు? సింహం ఏం చేస్తుంది అడవిలో? సింహం అడవిలో అరుస్తుంది. మనం ఎక్కడ అరుస్తాం? మనం ఎక్కడ? చూడండి మరి ఎలా ప్రవర్తిస్తున్నాం ఒకసారి గమనించాలి. విమర్శించడానికి కాదు, దేవుని యొక్క వాక్య లేఖన భాగాల్లోంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నిటిని బట్టి మనం అందరం నేర్చుకోగలిగినట్లయితే, ఈరోజు అంటున్నాడు, నా గొర్రెలు అయితే నా స్వరము వింటాయి. యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం. పదో అధ్యాయం 27వ వచనము 28వ వచనం కూడా చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటికి ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి
అపహరింపడు. స్తోత్రాలు చెల్లిద్దాం. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ గొర్రెలు, అక్కడ సింహము. చెప్పండి, అక్కడ సింహము, ఇక్కడ గొర్రెలు. అంటే గొర్రెలకి చెప్తున్నాడు ఆయన. గొర్రెలకి ఆయన చెప్తుంది, మనుషులకా? చెప్పండి, ఎవరికి? మనుషులకేనండి. గొర్రెలు వెంటనే, గొర్రెలకు చూడండి అర్థమవుతుంది, కానీ సింహానికి ఏమవట్లా? సింహం వింటదా? తిరిగి వస్తుందా సింహం? సింహానికి చూడండి మరి తిరిగి వచ్చేటటువంటి అలవాటు ఉంటుందా? గొర్రె ఏం చేస్తుంది? వింటది, గొర్రె తిరిగి వస్తుంది. అది గొర్రె స్వభావము, కానీ సింహ స్వభావము తిరిగి వచ్చే స్వభావము కాదు. అది వినే స్వభావము లేదు, అది వినే స్టేజీలో ఉండదు. అది ఎంతవరకు కూడా వేటాడడానికే చూస్తుంది. దాని స్వభావం అంతా ఏంటి? వేటాడటమే. వేటాడి జీవించేటటువంటి జంతువు అన్నమాట అది. కనుక ఈరోజు మరి ఏ స్థితిలో మనం ఉంటున్నాం, ఏవి మన జీవితంలో మనం చేస్తున్నాం, ఏవి జరిగిస్తూ ఉన్నాం, ఈరోజు ఏది మేలో దేవుని సన్నిధిలో దేవుడు మనకు చెప్తున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా మనల్ని మనం పాడు చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? దేవుడు మనల్ని పెంచుతున్నాడు, ఈ భూమి మీదకి తీసుకొచ్చి పెంచుతూ పోషిస్తూ మనల్ని ప్రేమగా మరి కనిపెట్టుకున్నటువంటి దేవుని సన్నిధిలో మనము మరి చక్కగా ఆయనకి లోబడి జీవించడం మనకు మంచిది. ఆయనకి లోబడి జీవిస్తే ఆయన మనల్ని ఇంకా చూడండి మరి అంచెలంచెలుగా దీవిస్తాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. కానీ ఈ సింహ స్వభావము, ఈ సింహం యొక్క తీరును చూస్తే సింహానికి పట్టినటువంటి స్థితి ఏంటో ఒకసారి చదువుకోగలిగినట్లయితే అది బంధించబడినట్లుగా కనిపిస్తుంది. సింహం ఏమవుతుందంట? ఒక రోజున బంధించబడద్దంట. ఆకారము చూసుకుని అదేమంటుంది? ఏం చూసుకుని అది మురుసుకుంటుంది? ఆకారం ఎక్క. దానికున్న ధైర్యం ఏంటి? ఆకారం చూసుకొని, ఆ బలమును చూసుకొని నన్ను ఎవరు బంధించలేరు అనుకుంటుంది. నన్ను ఎవరు బంధించడానికి నా ముందుకి నిజమే, నిజంగా కొంతకాలం మనం ఏం చేయలేం, దాన్ని ఏం చేయలేం. కానీ ఒకరోజు మాత్రం ఏమవుతుందంట? సింహం బంధించబడుతుంది. వింటున్నారా? వింటున్నట్లయితే, దేవుడు మాటలు అర్థమైనట్లయితే, ఈరోజు కోపంతోనో ద్వేషంతోనో మరి దేవుడు చెప్తున్నటువంటి మాట కదండి, ప్రేమతో దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీవు ఏ విధమైనటువంటి పోలికలో ఉన్నావు, ఏ విధమైన అలవాట్లను కలిగి జీవిస్తూ ఉన్నావు, ఆ అలవాట్లను బట్టి దేవుడు బాధపడుతూ నీతో మాట్లాడుతున్నాడేమో. ఆ మాటలన్నీ నీకు అర్థమైతే మంచిది. ఆ మాటలన్నిటి వైపు నీ మనసును పెట్టగలిగితే మంచిది. ఆ మాటలు నిన్ను చూడండి మరి బ్రతిమలాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ తల్లి ఎలాంటిదయ్యే ఆయన ఏమంటున్నాడు? నిజంగా మనల్ని పెంచినటువంటి మన తండ్రి, మన పెంపకం మనకు గుర్తు రావా? మర్చిపోయాం అప్పుడే. దేవుడు మనల్ని ఏ స్థితిలో చేరదీశాడు? అది ఏ స్థితి? మర్చిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి, ఆ అనుభవాలు అసలు గుర్తు చేసుకుంటేనే ఏమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. అంతటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రమాదాల్లో, పరిస్థితుల్లో దేవుడు చేరదీసి నిన్ను మరలా పెంచి బాగు చేసి సామర్థ్యం ఇచ్చి బ్రతకమని భూమి మీద ఆయుష్కాలం ఇచ్చి దేవుడు నిన్ను మరి కృప చూపిస్తే ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నారంట? సింహపు చూడండి మరి మాదిరిగా జీవిస్తున్నారంటే ఇది న్యాయమేనంటారా? ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? ప్రభువా నన్ను కనికరించి నన్ను ఈ స్థితిలో ఉంచావా అని ఏం చెప్పాలి? దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఏం చెప్పడానికి బదులు ఏం చేస్తున్నారంట? గర్జిస్తున్నారంట. ఎవరి ముందు? ఎవరి ముందు అంటండి? దేవుని ముందు. మరి ఆ నోట్లో మార్పు రావాలి, ఆ మాటలో మార్పు రావాలి. కనిపించాల్సిన ప్రవర్తనలో మార్పు ఏం చేయట్లా? అస్సలు కనిపించట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక ఇదిగో ఎదురు తిరిగి సింహములాగా ఏం చేస్తున్నారు? సింహానికి ఎదురుగా వెళ్తే ఏం చేస్తుంది? సింహానికి ఎదురుగా వెళ్తే ఏం చేస్తుందండి?
ఖచ్చితంగా దాడి చేస్తుంది. ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు? దాడి చేసే స్టేజ్లో. జాగ్రత్త, అది మంచి అలవాటు కాదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. లేరంటారా? ఇలా ప్రవర్తించే వాళ్ళు దేవుని చేత మేలు పొందుకొని, దేవుని ఆశీర్వాదాలని పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని వేడుకోగా దయచేసిన స్థితిగతులను బట్టి ఏం చేస్తున్నారు? దేవునికి ఎదురు తిరుగుతున్నారండి. దేవునికి ఎదురు తిరిగి ఏం చేస్తున్నారు? సింహములాగా మారిపోతున్నారు. ఎలాగా? సింహములాగా మారిపోతున్నారు. సింహములాగా మారిపోతే చూసినటువంటి దేవుడు చెప్తున్నాడు, అదిగో ఆ ప్రవర్తనను బట్టి గనక నీవు గర్వపడితే, అహంకారంగా జీవిస్తే, మూర్ఖంగా జీవిస్తే జాగ్రత్త, బంధించబడతాం. ఏమవుతాం? బంధించబడతాం. ముక్కుకి ఏం వేస్తాడండి దేవుడు? గాలము వేస్తాడు. ముక్కుకు గాలం వేసిన తర్వాత సింహం ఆయన ఏం చేస్తుంది? కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేచింది, తినమంటే తింటుంది, పెట్టేదాకా చూడాల్సింది. ఇంకేం చేస్తుంది? కట్టేసిన తర్వాత అది వదిలిపెడితే మన మాట వింటుంది, వినదు. కానీ ఏం చేస్తే? వదిలిపెడితే మన మాట వింది, కానీ కట్టేస్తే ఖచ్చితంగా ఏం చేస్తుంది? గడ్డేసినా మేయాల్సిందే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ వేసినా వేస్తుందా గడ్డి సింహం? కానీ ఆకలేస్తే ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు గతి. ఏ గతి? ఏ గతి రాకూడదని, ఏ గతి వస్తుందని, ఏ పరిస్థితులు రాకూడదని, ఏ పరిస్థితులను అనుభవించకూడదని దేవుడు చెప్తున్నాడంటే, బంధించబడే పరిస్థితులు నీకు రాకూడదు, బంధకాల్లో నీవు ఉండకూడదు. ఎప్పుడు బంధకాలు వస్తాయి? ఎప్పుడు బంధించబడుతాం? ఎప్పుడు క్రూరంగానే, ఎప్పుడు కఠినంగానే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఏమొస్తుంది? గాలము వచ్చేస్తుంది. ఏమొస్తుంది? దేనికి వేస్తాడు దేవుడు? పొగరబోతు గిత్తకి ముగుదాళం కొడితే ఏం చేస్తుంది? దున్నమంటే దున్నద్దే, లాగమంటే లాగుద్దంతే. అదే దానికి గనక ఏమైకపోతే, ముగుదాళం వేయకపోతే దున్నదో లాగదో, ఏం చేస్తుంది? మొండిగా అన్ని చికాకులు చేస్తుంది. అందుకని మరి బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, పెయ్యి తెలుసా మీకు అందరికి? పశువులనే పెయ్యి ఏం చేస్తుంది? పడ్డ తెలుసా? పోనీ ఏం చేస్తాయి? లేక దూడలు ఏం చేస్తాయి అంటే, లాగితే ఎగురుతాయి, లాగితే లాక్కెళ్ళిపోతాయి, లాగితే అవి వేసే చిందులు, ఆ చిందులు ఎంత చికాకును తీసుకొస్తాయో మనుషులు కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, పెయ్య మొండికి వేసినట్లుగా వేస్తున్నారంట ప్రజలు. ఏం చేస్తారంట? ఈ మాటలన్నీ కూడా అర్థమైతే మంచిదండి, అర్థం చేసుకోగలిగితే మంచిది. ఇక ఆయన వాస్తవాన్ని మనతో మాట్లాడుతూ, నిజాన్ని మనతో మాట్లాడుతూ, ఈ తీరుని మార్చుకోమని, ఏం చేసుకోమని? ఈ తీరుని మార్చుకోమని, ఈ విధానాన్ని అంతటినీ కూడా మార్చుకోమని, సరిచేసుకోమని. సింహము చూడండి, సింహము లాగుంటే సింహానికి ఏమి కూడా ప్రయోజనము? సింహాన్ని గురించి సింహం ఆలోచించుకోవాలి. చూడండి, సింహం గురించి కాదుగా మనం వింటుంది, సింహం కథ మనం వింటుంది. ఎవరి కథ? మనుషుల కథే కదండి. మనుషులు సింహాలు అవుతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఏమవుతున్నారని? మనుషులు మరి మొండికేస్తున్నారని. ఏమేస్తున్నారని? మొండికేస్తున్నారని దేవుడు చెప్తున్నాడండి. కనుక ఇవన్నీ జరిగేవే, వాస్తవాలే. గమనించినట్లయితే మరి సింహము ఏదైనా మంచి పని చేస్తుందా? సింహానికి మంచి అలవాట్లు ఉంటాయా? సింహంలో మంచి ఏమైనా ఉంటుందా? సింహం ఏం చేస్తుంది? అదంతా ఒకటే, అది వేటాడటమే. ఏం చేయటం? ఎప్పుడూ కూడా తన అలవాటు అదే. కానీ గొర్రెకి ఏమి ఉండదు. గొర్రె ఏ విధంగానూ కూడా ఎవరి మీద ఏ కీడు చేయదు, దాడి చేయదు. అది ఎవరికి కూడా ఏం చేయదు, ఏ కీడు చేయదండి. గొర్రె స్వభావం మంచిదా? సింహం స్వభావం మంచిదా?
గొర్రె స్వభావం మంచిది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మొదట ఏర్పరచబడిన గొర్రె పిల్లలాగా మనందరి కోసం ఏం చేశాడు? ఆయన మొదట ఏర్పరచబడిన గొర్రె పిల్లలాగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. గొర్రె పిల్లలాగా వచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? గొర్రె పిల్లలాగా వచ్చాడు. మౌనంగా వధించి వారి ముందు ఎలా ఉన్నాడు ఆయన? మౌనంగా. ఏ విధంగానూ కూడా చూడండి, మరి వారి మీద తిరగబడలేదు. ఏ విధంగానూ కూడా వారిని చూడండి గాయాలు చేయలేదండి. అలా ఆయన స్వభావాన్ని కలిగి ఉండమని, ఆయన యొక్క అలవాట్లను కలిగి ఉండమని, ఆయన రూపులోనికి మనమందరం కూడా రావాలి. ఈరోజు గొర్రె స్వభావము, సింహము స్వభావము చూస్తే అసలు వాటికి రెండింటికి సంబంధము ఉంటుందా? సంబంధం ఉండదు. ఈ స్వభావాల గురించి దేవుడు ఎందుకు ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇంకా కొంతమందిలో ఏ స్వభావము విడిచిపెట్టట్లేదంటే సింహం స్వభావము విడిచిపెట్టట్లా. సింహం స్వభావం విడిచిపెట్టినంత కాలము ఏమవుతూ ఉంటాం? మనం శత్రువుల చేతిలో పడిపోతూ ఉంటాం. మరి చూడండి, బంధకాల్లో పడిపోతూ ఉంటాం. ఆటంకాలు వస్తూనే ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి. వద్దు నాక ఆ యొక్క మరి శ్రమలు అన్నట్లయితే ఈరోజు ఏం చేయాలి? ఆ స్వభావాన్ని మార్చేసుకోవాలి. ఆ జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చేసుకోవాలి. మారు మనసును పొందాలి. మారు మనసును పొంది యేసుక్రీస్తులో జన్మించగలిగినట్లయితే, నూతన స్వభావాన్ని కనుక మనము కలిగి జీవించడం ప్రారంభించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు ఏమిస్తాడంటే నిత్య జీవము. ఏ జీవము? నిత్య జీవం. నా చేతిలోంచి వారిని ఎవరో కూడా అపహరించడు. ఎవరి చేతిలో ఉంటామంటే గొర్రెలం అయితే దేవుని చేతిలో. ఎవరి చేతిలో ఉంటాం మంచిది మనకి? దేవుని చేతిలో. దేవుని చేతిలో ఏముంది? దేవుని చేతిలోనే అన్నీ ఉన్నాయి. ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, జీవం ఉంది, అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కనుక ఆయన దగ్గరే మనం ఉన్నాం అనుకోండి, ఇక మనకంటూ ఏ కొదవ ఏ కొరత ఉండదు, ఏ భయం కూడా ఉండదు. కనుక ఈరోజు చక్కగా మరి ఆలోచించగలిగినట్లయితే సింహము అంటే అడవిలో ఉన్న సింహాన్ని గురించి కాదు, కానీ ఇంట్లో ఉంటున్నటువంటి సింహాల గురించే. మందిరానికి వస్తూ భక్తి చేస్తున్నటువంటి సింహాలు ఎక్కడికి వస్తున్నాయి? మందిరానికి వచ్చేస్తున్నాయి. సింహాలు మందిరానికి వచ్చేసి ఏం చేస్తున్నాయి? భక్తి చేస్తున్నాయి. భక్తి చేస్తూ ఏం చూపిస్తున్నాయి? తన రూపం చూపించేస్తున్నాయండి. ఆ రూపం వాళ్ళు తట్టుకోలేక ఎవరికి చెప్తున్నారు? దేవుడికి చెప్తే దేవుడు మరలా ఎవరికి చెప్తున్నాడు? సింహాలకి చెప్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమవుతుందండి? సింహము తన రూపాన్ని చూపిస్తే తట్టుకోలేక మనుషులు ఏం చేస్తున్నారు? ప్రభువా ఈ సింహాన్ని చూడయ్యా. ఎవరిని చూడాలి అంటారా? సింహం అంటారు, కానీ ఏమంటాం? చూడమంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు దేవుడు సేవకుడికి చెప్తాడు, సింహాలకు ఒకసారి చెప్పు, నేను చెప్తున్నానని చెప్పు. ఏమంటాడు? నా మాట చెప్పు సింహాలకి, సింహములాగా ప్రవర్తించొద్దని చెప్పు, సింహములాగా ఆ రూపాన్ని చూపించొద్దని చెప్పు, మార్చుకోమని చెప్పు అంటాడండి. ఆయన చెప్పమన్నాడు కాబట్టి మేమేం చేయాలి? చెప్పాలి. చెప్పేసిన తర్వాత ఇక ప్రారంభము ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యం ఖచ్చితంగా ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడడం ఖాయం. కనుక వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడద్దో, ప్రకటించబడిన తర్వాత ఏమవుతుంది? వర్షం వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది? భూమి మీద మొలకలు ప్రారంభమైతే అవ్వా? చెప్పండి, అవ్వా? వాక్యం ప్రకటించబడిన తర్వాత ఏమవుతుంది? నెరవేర్పు కూడా ప్రారంభించబడుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఆ రోజు చెప్పి వారందరికీ కూడా ఎహెజ్కేల్ గారు చెప్పారు. ఈరోజు ఎవరు చెప్తున్నారు మనకి? సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన తీరు విధానాలన్నీ కూడా మరి చూపిస్తున్నటువంటి ఆ రూపం ఏ రూపము? ఇక్కడ ఏ రూపం? ఇక్కడ ఏ రూపం చెప్పండి మందిరంలో? తర్వాత ఆ రూపం ఏ రూపము? మళ్ళీ తగిలించుకుంటున్నారు.
ఇది ఎవరు చూస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు అలా చూడండి వేషాలు వేసుకుని రూపాలు మార్చుకుని మరి ఎందుకు అలా ఆ ప్రభావాన్ని చూపిస్తున్నారు? ఎవరిని గాయాలు చేస్తున్నారు? దేవుణ్ణి. ఎవరినండి? ఎవరి గాయాలు రేపుతున్నారు? దేవుని గాయాలు రేపుతున్నారు, దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఇంత దుఃఖపడి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ దీనత్వం ఏమైపోతుంది? ఈ తగ్గింపు ఏమైపోతుంది? ఈ పశ్చాత్తాపం ఏమైపోతుంది? ఈ మారు మనసు ఏమైపోతుంది? ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీలు. ఎవరంటండి? ఇశ్రాయేలీలు లేకపోతే మందిరానికి వచ్చే ప్రజలు, ఏదైనా అనవచ్చు. ఈ ప్రజలందరూ కూడా తర్వాత ఎలా ఉండట్లేదు? ఎలా మారిపోతున్నారు? ఏ పోలికలు కనబడుతుంది వీరిలో? ఏ రూపం కనబడుతుంది వీరిలో? గమనించగలిగినట్లయితే ఇది మంచిది కాదు, ఇది మంచి అలవాటు కాదు. ఈ అలవాట్ల వల్ల వచ్చే ఉపయోగాలు కూడా ఏమీ లేవు. ఇలా జీవించినటువంటి వారికి దేవుడు మార్చుకోమని, ఇలా జీవించడం మంచిది కాదు అని, ఇలా జీవించినటువంటి ఈ జీవితాన్ని దేవుడు చూశాను. ఎవరు చూశారంట? దేవుడు చూశాను అని దేవుడు చెప్పి మనందరితో మాట్లాడుతూ మరొకసారి దేవుడు మనలందరినీ కూడా మరి దర్శించి చెప్పాలనుకున్నటువంటి మాట ఇదే. మీరు కనిపించినట్లుగా ఏం చేయట్లేదు? జీవించడం. ఇది నిజమా కాదా? కనిపించినట్లుగా ఏం చేయట్లేదు? జీవించట్లేదు. ఏం చేస్తున్నావు? మధ్యలో ఏం మార్చుకుంటున్నావు? రూపాలని మార్చుకుంటున్నావు. ఇది మంచిది కాదండి. సింహము అంటే అది మంచి జంతువు కాదు. మరి మనం కూడా అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? మంచి వాళ్ళంగా జీవించాల్సిన మనలో ఏం కనిపించట్లా? మంచితనము కనిపించట్లా, మంచి అలవాట్లు కనిపించట్లా, మంచి ప్రవర్తన కనిపించట్లా. కనుకనే దేవునికి ఆ సమాచారము తెలిసింది కాబట్టి ఆయన అంటున్నాడు మరొకసారి మాట్లాడుతూ, నీ తల్లి ఎలా పెంచింది? కొద్దిగైనా ఆలోచన చేయొచ్చుగా. ఎలాంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చావు నువ్వు? కొద్దిగైనా ఆలోచన చేయొచ్చుగా. నీ విలువేంటి కొంచెమైనా ఆలోచన చేయొచ్చుగా. నీ మర్యాద ఏంటి కొంచెమైనా ఆలోచన చేయొచ్చుగా. ఎందుకు అలా అన్నీ మర్చిపోయి ఇలా తిరగబడి వ్యతిరేకించి ఎందుకు ఇలా ఏ పోలికలో? జంతువు పోలికలో జీవిస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. కొద్దిగైనా మరి మనము మనసు పెట్టగలిగినట్లయితే ఈ మాటలను మాట్లాడుతున్నటువంటి దేవుని సన్నిధిలో మనమందరం కూడా మనల్ని మార్చుకొని దేవునికి లోబడితే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఏమింటాయి? అవి ఎవరిని వెంబడిస్తాయి? దేవుణ్ణి వెంబడిస్తాయి. ఆయన గొర్రెలు కాకపోతే నా సింహాలు నా మాట వింటాయి అంటే లేదండి, నా మాట అనలేదుగా. నా గొర్రెలే నా మాట వింటాయి. కనుక సింహాలు వేరే, గొర్రెలు వేరే. సింహపు స్వభావం వేరే, గొర్రె స్వభావము వేరే. ఇక్కడ గొర్రెలు ఇంక తర్వాత ఆ రూపం మారకూడదు. ఎప్పుడు కూడా మనము చక్కగా మంచి స్వభావము, మంచి ప్రవర్తన, మంచి జీవితాన్ని మనం జీవించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను. ఏం కావాలి ఇంకెంతకంటే? దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను, పచ్చిక గల చోట్ల నిన్ను పరండ చేయించున్నాను. ఎక్కడంటే పచ్చిక గల చోట్ల. అంటే ఇంకేమైనా కొదువు ఉంటుందా? ఏది కూడా కొదువు ఉండదు. కనుక అన్నీ నువ్వు వెళ్తున్న చోట అన్నీ కూడా ఏమవుతాయి? అన్నీ కూడా నీకోసం ఏర్పాటు దేవుడే చేస్తాడు. దేని గురించి చింతించాల్సిన అవసరం కూడా రానివ్వడు. దేని గురించి ఆలోచించేటటువంటి అంత కష్టాన్ని దేవుడు నీకు రానివ్వడు. ఎప్పుడంటే దేవునికి ఇష్టలుగా ఉంటే. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా. ఈరోజు దేవుడు ఒకే ఒక్క మాట మనతో చెప్తున్నటువంటి మాట. ఏం మాట అది? సింహాలు. ఏంటండి? ఎవరు సింహాలు? సింహాల్లాగా ఉండకూడదు. ఎవరిలాగా? సింహాల్లాగా ఉండకూడదు. ఎవరిలాగా ఉండాలి?
యేసుక్రీస్తు ప్రభువులాగా మారాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఎప్పుడు వింటున్నాం కదా. ఆ వింటున్నప్పుడు ఎందుకు ఆలోచన చేయకూడదు? నేను ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారిలాగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారిలాగా జీవిస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమీ లేదు, మరణము. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఏం చేశారు? జయించారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఉన్నారు కూడా. దేన్ని జయిస్తారు? మరణాన్ని జయిస్తారు. సింహం జయిస్తుందా? సింహం ఒకవేళ ఇక్కడ జయిస్తుందేమో, కానీ మరణాన్ని, దానికి ఏమీ లేదు, మరణం మీద విజయము లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడ విజయం ఉంది? మరణం మీద విజయం ఉంది. కనుక ఈరోజు శ్రేష్టమైనవి మనం కోరుకుందాం, నిత్యమైనవి కోరుకుందాం, చక్కగా శాశ్వతమైన వాటి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యానుసారంగా ఇదిగో ప్రభు, నీ రూపులోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మేము మార్చుకోగలిగినట్లుగా ఆయన తండ్రి మంచి హృదయాన్ని, మంచి మనస్సును ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా అయా నీ సన్నిధిలో ప్రభువా సెలవిచ్చబడినటువంటి వాక్యానుసారంగా అయాదిగో తండ్రి ప్రవర్తనను మార్చుకుని, జీవితాలను మార్చుకొని నిత్య జీవానికి వారసులగినట్లుగా, పరలోకానికి చేర్చబడినట్లుగా ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో శాశ్వతమైనవి మేము కోరుకోగలిగినట్లుగా, ఆ పైనున్న వాటిని కోరుకోగలిగినట్లుగా మంచి అభిప్రాయాలు, మంచి ఆలోచనలు మాకు వినిపించారు. మంచి ఉద్దేశాలు మాకు వినిపించారు. వినిన ప్రతి ఒక్కరూ ఆలోచించి నీ సన్నిధిలో మంచి నిర్ణయాలు తీసుకుని, మంచి ఆలోచనలు చేస్తూ నీ సన్నిధిలో ప్రభు నీకు ఇష్టలుగా జీవించే మంచి హృదయాలు మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ తండ్రి, ఆమేన్. హల్లెలూయా.